హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశాలకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం నాలుగో పాశురం అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ నాలుగో పాసురంకు వెళ్లే ముందర క్లుప్తంగా మొదటి మూడు పాసురాల్లో ఏం చెప్పుకున్నారో తెలుసుకుందాం. మనకి మొదటి పాసురంలో ఉపాసన దేశం ఆండాళ్ తల్లి ద్వారా తెలియబడితే, అంటే అది భగవంతుడితో శాశ్వత భాగస్వామ్యం సాన్నిధ్యం కొరకు వాళ్ళు ఈ పావై నోము చేస్తున్నారని, వాళ్ళకి అర్హత ఏముంది అంటే ఉత్కంఠమైన కోరిక, ఆ కోరికని తీర్చుకునే మార్గము, ధ్యేయము, సాధనము అన్నీ కూడా భగవంతుడే, శ్రీకృష్ణుడే అని శ్రీకృష్ణు యొక్క గుణగణాలని రూపురేఖలు కూడా ప్రస్తావించి శ్లాఘించడం జరిగింది. రెండవ పాచరంలో ఆ పావై నోము అనేది మనం చేపడితే భగవంతుడితో శాశ్వత భాగస్వామ్యం కానీ సాన్నిధ్యం కానీ పొందడానికి మనం ప్రయత్నం చేయాలి అనుకుంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అంటే అవి చెప్తూ మనం కూడా భక్తి ప్రస్థానంలో భక్తి జీవనంలో ముందరికి వెళ్ళాలి అంటే మన జీవితంలో కూడా ఏదైనా ఒక మంచి మార్పు రావాలంటే, ఒక పరివర్తన రావాలి అంటే మనకు కూడా ఏదో కొంచెం మన జీవన శైలిలో ఒక క్రమశిక్షణ అనేది తీసుకుంటే మంచిది. మన జీవన శైలిని సౌమ్యమైనదిగా ఎంతవరకు అంతవరకు మార్చుకుంటే అది ఆధ్యాత్మికంగా మనని తప్పకుండా తీర్చిదిద్దుతుందనే ఒక మంచి సందేశం ఆండాళ్ తల్లి రెండవ పాశురంలో చెప్తారనమాట. మనకి మూడవ పాశురంలో వామన దేవుడు, మొదటి పాశురంలో శ్రీకృష్ణుని గుర్తు తెచ్చుకుంటే రెండవ పాశురంలో పాల సముద్రంలో ఆదిశేషు పైన ఉన్న మహావిష్ణువుని వాళ్ళు తలుచుకుంటే మూడవ పాశురంలో వామన దేవుణ్ణి వామన దేవుడు వామన దేవుని యొక్క సేవా భావము మరి శక్తివంతమైన అవతారాన్ని వాళ్ళు తలుచుకొని ఆనందించి శ్లాఘించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే భగవంతుని యొక్క కారుణ్య అనండి దయామయ స్వభావం యొక్క ప్రాముఖ్యత ఆ ఈ భాషలో మనకు కనబడుతుంది అనమాట. తర్వాత పవిత్ర నామస్మరణ యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. శిష్యుడి ఆధ్యాత్మిక పోషణలో ఆచార్యుల పాత్ర ఎటువంటిది అనేది కూడా ఈ మూడో పాఠంలో మనకి నిన్న తలుచుకున్నాం. సద్భావనతో చేసిన మంచి పనులు, ఇలాంటి నోములు వ్రతాలు మనకే కాకుండా సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాలకు ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఈ యొక్క ఆండాళ్ తల్లి తిరుప్పావై రచన ఒక ఒక పోయిట్రీ, ఒక కావ్యం కాబట్టి, ఒక మధురమైన కావ్యం కాబట్టి ఆవిడ చెప్పవలసినవి కొన్ని ఉపమానాలతో అలంకారాలతో సుశోభితమైన ఈ యొక్క తిరుప్పావైలో మూడవ పాచనంలో మనకి మంచి కొన్ని ఉపమానాలు కనబడతాయి. గోవులు విస్తారంగా పాలివ్వడం అని చూసుకుంటే, బాహ్యతరంగా చూసుకుంటే ఆవులు పాలు ఇవ్వాలి అని కోరుకోవడం అనుకుంటే, సంక్షేపకరమైన సంక్షేమ సంక్షేమకరమైన కర్మల ద్వారా సమాజానికి విస్తారమైన ప్రయోజనాలు ఎలా ఉంటాయి అని చెప్పుకోవడం అన్నమాట. అది గోవులు విస్తారంగా పాలివ్వడం అంటే. 3 సార్లు వర్షాలు అనే ప్రస్తావన వచ్చింది. ఈ వర్షాల ప్రస్తావన ఈ పాశురంలో, ఇవాళ ఉండే పాశురంలో కూడా మనం చూస్తాం. అంటే భగవంతుని కృప పుణ్యకాలంలో పుష్కలంగా ప్రవహిస్తుందని సూచిస్తుంది అనమాట. అలా ఉండాలి అని ఆండాళ్ తల్లి కోరుకుంటోంది. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా పుణ్య కార్యక్రమము, పుణ్య కాలంలో పుణ్య పురుషుల చేత చేయబడేది కాబట్టి భగవంతుని కృప తప్పకుండా వస్తుందని వాళ్ళకి దృఢ సంకల్పం ఉంది. అది 3 సార్లు వర్షాలు అందుకనే కురమని చెప్తున్నారు అన్నాడు. చేపలకు అయిన ఉపమానం అంటే భక్తి ప్రవాహంలో తడిచి తేలిన భక్తులు ఎలా ఆనందిస్తారో, ఎలాగైతే చేప నీళ్లలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే భక్తి ప్రవాహంలో తడిసి తేలిన భక్తులు అలాంటి ఆనందాన్ని అనుభవిస్తారని సూచిస్తుంది. తర్వాత తేనె తీగల నిద్రని కూడా ఆవిడ ఉపమానంగా ఉపయోగించుకున్నారు. అంటే ఆధ్యాత్మిక శ్రద్ధతో ఉన్నప్పుడు తేనె తీగ ఎలాగైతే పూల దగ్గరికి వెళ్ళి మంచి తేనెని ఆస్వాదించి త్రాగి హాయిగా తృప్తి చెందాక హాయిగా ఎలా నిద్రపోతుందో అలాగా
ఆ ఆధ్యాత్మిక శ్రద్ధతో ఉన్నప్పుడు మన మనసు ప్రశాంతంగా అవుతుంది. అప్పుడే మనకి కూడా ఒక సహజమైన భగవంతుడి ఆలోచనలతో మునిగి తేలే ఒక సమాధి స్థితి వస్తుంది. మనకి అది రాకపోవచ్చు, మనం అనుభవించలేకపోవచ్చు. మీలో కొందరికి ఆ అనుభూతి ఉండవచ్చు. కానీ సర్వసాధారణంగా ఇది మహా ఋషులు, పెద్ద భక్తులుకి వచ్చే పరిస్థితి అని ఈ విధంగా మనకి మూడు పాశరాల్లో ఆండాళ్ళ ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇవాళ మనం నాలుగవ పాశరంలోకి అడుగు పెడదాం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியில் புக்கு முகுந்தன் கொள்வார் தேவி ஊரி முதல்வனுரம்போன் மைகரத்து பாரியன் தோருடை பார்ப்பனாவன் கையில் ஆழிபோர் மின்னி வரம்புரி போர் நின்றதறிந்து தாராதே சாங்க முதைத்த செர்மரை போல் வாழவர்களில் பெய்திடாய் நாங்களும் மார்கள் நீராட మరిందేలోరెంబావాయ్. హరే కృష్ణ. పర్జన్య దేవ పాలింపరావా అంటే పర్జనుడు వానదేవుణ్ణి పాలింపరావా అని చెప్తున్నారన్నమాట. సంద్రముపై వాలి సలి సలిలములు త్రావా ఆది దేవుని ఓలే అత సి దేహుడవై ఆకాశము పైకెక్కి గర్జించుమా అంటే పర్జన్య దేవుణ్ణి రావడమే కాదు, దానికి ఏదో చెప్తున్నారు వీళ్ళు. సుందర బాహు అరవిందనాభు హస్తాన చక్రము వలె మెరిసి శంఖము వలె ఉరిమి శాంగ నిరుక్త శరపరంగా లోకమును హర్షింప వర్షింపు కుర్యుమా మార్గశీర్ష స్నానం చేసి తరించదము జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. అంటే మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలి. ఆ చేయడానికి మాకు వాన కావాలి. ఆ వాన కావాలి కనుక ఓ పర్జన్య దేవ పాలింపరావా అని వచ్చి చెయ్యని చెప్తున్నారు. ఈ యొక్క పాశనం ఆండాళ్ తల్లి అధిక సంపదను తెచ్చే వర్షాన్ని, అంటే అధిక సంపద అంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను తెచ్చే వర్షానికి ప్రార్థిస్తూ వర్షం ద్వారా శ్రీకృష్ణుడి సేవను ఎలా సులభతరం చేసుకోవాలి అని చెప్తోంది, అలా కోరుకుంటోంది. అంటే వర్షాలు వస్తే వాళ్ళు స్నానం చేస్తే ఆ వర్షాల వల్ల ధన సమృద్ధి అయితే వాళ్ళు కృష్ణుడి సేవ ఎలా సులభతరం చేసుకోగలుగుతారని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఈ పాశురంలో ఒక యువతికి ఉండవలసిన ఉత్సాహంతో పాటు ఒక వింతైన ప్రార్థన మనకి కనబడుతుంది అనమాట. అది మిగతా పాశురాల్లో అంత కనబడకపోవచ్చు, ఈ పాశురంలో అది కనబడుతుంది. ఈ పాశురంలో ఆండాళ్ తన అవసరాల గురించి స్పష్టమైన మరియు దృఢమైన స్వరాన్ని ప్రదర్శించడంతో పాటు ఆవిడకి ఏం కావాలో వివరంగా మరియు వివరంగాను నిర్దిష్టంగాను అంటే అసర్టివ్ గాను ప్రిస్క్రిప్టివ్ గాను చెప్పడం మనం చూడగలుగుతాం. సాధారణంగా మనం ప్రార్థన అనేది చేసుకున్నప్పుడు నేనేదో ప్రార్థిస్తున్నాను అనుకోండి, నేను ఒక స్టూడెంట్ అనుకోండి, ఒక విద్యార్థిని అనుకోండి, ఓ దేవా నాకు ఫస్ట్ క్లాస్ రావాలి, అంత కాకపోతే ఫస్ట్ క్లాస్ కాకుండా కూడా నాకు 95% మార్కులు రావాలి, నేను పాస్ అవ్వాలి, రెండో ర్యాంక్లో మూడో ర్యాంక్లో ఉండాలి, అలాంటి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరిక ప్రార్థన ఎంతవరకు ఉంటుందో. కానీ నాకు సైన్స్లో 99 మార్కులు రావాలి, లెక్కల్లో ఆ, 100% రావాలి, ఫిజిక్స్లో 91% రావాలని కోరుకోగల. అంటే మన ప్రార్థనలు జనరల్గా ఉంటాయి, కానీ ఇంత నిర్దిష్టంగా ప్రిస్క్రిప్టివ్గా, అంటే నిర్దిష్టంగాను మరియు ఏమి కావాలో అనే దృఢమైన స్వరంతో ఆవిడ చెప్తారన్నమాట. అందుకని ఈ ప్రార్థనకి ఒక వింత ఆ, వింతైన ఒక అందం, సౌందర్యం ఆండాళ్ళ తల్లి చూపెట్టారంటే ఒక భక్తురాలు భక్తిలో పరాకాష్ఠ చెందినప్పుడు వాళ్ళు భగవంతుడితో ఒకప్పుడు భగవంతుడినే ఆర్డర్ చేసేటట్లు, భగవంతుడికి ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేటట్లు ఆ ఆ పరిస్థితికి వాళ్ళు వచ్చేస్తారు, ఆ భావనలో వచ్చేస్తారు. అందుకేనేమో ఈ పాశురం ఇంత ప్రత్యేకంగా యునిక్ గా ఉండడం వల్లనేమో ఈ పాశురం యొక్క అనువాదాల్లో మనకి అనేక ఆచార్యుల అనువాదాలు మనం చూసుకుంటే కొన్ని తేడాలు విభేదాలు కనబడతాయి. కొంతమంది ఈ ఈ పాశురాన్ని ఒక విధంగా చూస్తే కొంతమంది ఇంకొక విధంగా కూడా
చూడడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క వింత పోకడ ప్రార్థనలో ఇంత నిర్దిష్టంగా, ఇంత దృఢమైన స్వరంతో చెప్పడం అనేది కొంచెం అరుదుగా చూస్తాం మనం. అందుకని దీనిని, ఈ యొక్క వైవిధ్యాన్ని, ఈ యొక్క నిర్దిష్టంగా చెప్పబడే ప్రార్థన యొక్క సుంద సౌందర్యాన్ని కూడా మనం చూడగలిగితే ఈ భాషలని అలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకనే నేను రెండు ఆచార్యులు చెప్పిన కొంచెం వైవిధ్యంగా ఉండే ఆ, ఈ యొక్క భాషల యొక్క అర్థాన్ని నెమ్మదిగా చదువుతాను, వినండి. ఓ మహాప్రభు, సముద్రంలాగా పరమశక్తి మంతుడవు. అంటే డైరెక్ట్ గా భగవంతుడినే కొలుస్తారు. ఎందుకంటే భగవద్భక్తులు ఏది చేయాలన్నా డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వస్తారు. నీ చేత వర్షం వర్షం కురుస్తుంది. మా సంకల్పాన్ని విను, మా ప్రణాళికను ఆశీర్వదించు. అంటే వాళ్ళే ప్రణాళికలు వేసేసుకున్నారు, వాళ్ళే ఆశీర్వదించమని చెప్తున్నారు. భగవంతుని ప్రణాళిక వేయమని చెప్పట్లేదు. ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తూ పూలమాలలతో అందంగా అలంకరించి నదిలో స్నానం చేసి తపస్సు చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక వైవిధ్యం ఏంటంటే, మనకి మొదటి రెండు పాశురాల్లోనే విధులు, ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పినప్పుడు మేము పూలని ధరించము అని చెప్పిన, ఇక్కడ వచ్చేసరికి ఆచార్యులు ఈ శ్లోకాన్ని వాళ్ళు బాగా మననం చేస్తుంటే వాళ్ళు సాంప్రదాయాల్ని పాటిస్తున్నాం, పూలమాలలతో వచ్చేవని చెప్తున్నారు. ఇదే ఒక వైవిధ్యం. ఈ యొక్క పాశురంలో ఆచార్యులు చెప్పడం, నదిలో స్నానం చేసి తపస్సు చేస్తున్నాం. నీ గర్వించదగిన కార్యాలు, గర్వించదగిన కార్యాలు, నీ తల్లి అయిన యశోదాదేవి పట్ల నీ ప్రేమ గల వ్యవహారం గురించి మేము నీ మహిమలను స్తుతిస్తూ పాడుతున్నాం. అంటే ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ భగవంతుడితో ఒక వ్యక్తిగతమైన, ఒక అనిరుచమైన నియర్నెస్, బంధుత్వం ఉంది అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు అనమాట. మా పాటలతో కురిసే వర్షం చాలు, జలకుహార్లు నిండిపోయి అందమైన కప్పలు ఆడుకునేంతగా నీరు పరవళ్ళు తొక్కి వృద్ధి చేకూర్చే వరకే చాలు. అహో వర్షదాత ప్రభువా, ఈ వరాన్ని మాకు ప్రసాదించు. వర్షదాత ప్రభువా అంటే మనం వరుణ దేవుడు అనుకోవచ్చు, డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడే అనుకోవచ్చు. ఇక్కడ ఈ ఇక్కడ ఈ భాషలో ఇంకొక వైవిధ్యంగా మనకి కనపడేదంటే, జలకుహారాలు నిండిపోయి అందమైన కప్పల్లాగా. ఎక్కడైనా కప్పలని అందంగా ఉండడం, కప్పలు చేసే శబ్దం చాలా మధురంగా ఉండడం అనేది చాలా రేరు. కానీ ఆండాళ్ళ తల్లి తన కవితా సౌందర్యంలో ఇది చూపెట్టింది. అలాగే ఇంకొక ఆచార్యులు ఇదే పాశురాన్ని చెప్పినప్పుడు, ఓ పర్జన్య అంటే వర్ష దేవుడు, వర్షానికి అధిష్టమైన దేవత అయిన మహోన్నత దివ్యాత్మ, నీవు పరిగణించే సత్కారంకి ఉపశమనం రానియకు. అంటే నువ్వు చేసే పని చేస్తూనే పో. మహాద్భుతమైన సముద్రం మధ్యలోకి ప్రవేశించి ఏం చేయాలి? వర్షదేవుడు కేవలం వర్షాన్ని ఇవ్వడమే కాదు, వాళ్ళకి ప్రిస్క్రిప్టివ్ అండ్ వెరీ డీటెయిల్గా చెప్పే ప్రార్థన. అందుకని దీనికి వైవిధ్యం ఉందని ముందరే చెప్పాను నేను. మహాద్భుతమైన సముద్రంలో మధ్యలోకి ప్రవేశించి దాని సమస్త జలాలను చుట్టుముట్టి హృదయపూర్వకంగా పానం చేసి గర్జనతో పైకెగసి విశాల ఆకాశంలో వ్యాపించు. విశ్వానికి మూల కారకుడైన శ్రీమన్నారాయణుని దివ్యమూర్తిని తలపించే నీ నల్లటి మేఘకృత్తో మేమే కించు. అంటే మాకు మమ్మీకి మమేకించు అంటే అలా చూపెట్టు మాకు. అంటే నువ్వు సముద్రంలో దూరి సముద్రంలో జలాలన్నీ తాగేసి హృదయ గర్జన చేస్తూ పైకొచ్చి ఆ విశ్వానికి మూల కారణమైన శ్రీమన్నారాయణ దివ్యమూర్తిని తలపించి నీ నల్లటి మేఘాలతో మేఘాకృతం మమేకించు అని చెప్తున్నారు. చాలా వింతైన ఇది డిస్క్రిప్షన్. పద్మనాభుడిని తలుచుకుంటున్నారు అక్కడ. కృష్ణుడు, విష్ణువు, వామనుడు తర్వాత పద్మనాభుడు వచ్చాడు. పద్మనాభుడు అయిన విశాలమైన ప్రభువు తన బాహువులతో ధరించు సుదర్శన చక్రం వలె నీ మెరుపులను విరజుము. ఆయన ఎడమ చేతిలో శంఖనాదం వలె నీ ఉరుములతో లోకాలను అచ్చెరువులో ఉంచు. ఆయన శారంగ ధనస్సు నుండి వర్షించు బాణముల వలె నీ జలాధారాలను విస్తృతంగా విసురు. అటువంటి అపారమైన నిరంతర వర్షాల కారణంగా జగత్తంతా తృప్తి చెందగా మేము మార్గశిర మాసంలో స్నానించి ఆనందించము. వాళ్ళు చేయవలసింది ఏంటి? ఆ వర్షం కురిస్తే, ఆ వర్షం వల్ల మంచినీరు వస్తే
ఆ ఆ నీళ్ళల్లో వాళ్ళు ఆ మార్గశీర్ష మాసం యొక్క స్నానం చేస్తారు. అది చిన్నది చెప్పడానికి ఈవిడ అంత నిర్దిష్టంగా, అంత వివరంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుడు ఆ ఆ వరుణ దేవుడైనా ఆ భగవంతుడైనా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అవన్నీ కూడా క్లియర్ గా చెప్పి ఈయన పాశురం కాబట్టి ఈ యొక్క పాశురాన్ని తలుచుకున్నప్పుడు ఆచార్యులు దీనికి ఒక వింతైన ప్రకృతి, ఈ యొక్క కవిత సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఉందని వాళ్ళు దీన్ని ఆస్వాదించి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు ఈ భాషణ యొక్క విశేషత. లేకపోతే బాహ్యతరంగా చూడాలి అనుకుంటే కేవలం ఆండాళ్ళ తల్లి ఆ పర్జన్య దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు వర్షం కురిపించు, మేము స్నానం చేయాలి, మంచినీరు మాకు కావాలి, వర్షం వల్ల మాకు పాడి పంట సమృద్ధిగా ఉంటాయని చెప్తే చాలు. కానీ అది చెప్పకుండా ఆవిడ ఇంత బిల్డప్ ఇచ్చారనమాట ఆ ఆండాళ్ళ తల్లి. అంటే ఇక్కడ వర్షం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే మనం ఉపమానాలతో కూడిన అలంకార సుశోభితమైన పాశరం గనక వర్షం యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం చూసుకుంటే ఆండాళ్ శ్రీకృష్ణుని సముద్రంతో పోల్చింది. ఆయన శక్తిని వర్ణిస్తుంది. సో ఎందుకంటే సముద్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. వర్షం భౌతిక అవసరమే కాకుండా ఆత్మకి కృప మరియు దయకు ప్రతీకగా ఉంటుంది. అంటే ఈ యొక్క వర్షం వల్ల వచ్చే పరిణామాలు మనకి తృప్తినిస్తాయి. అది ఒక వర్షం ఒక దైవ కృపగా కింద కూడా ఒక ప్రతీక. అందుకని ఏ దేశాల్లో అయితే వర్షాలు ఎక్కువ పడవో అంటే ఇక్కడ మనం దుబాయ్లో ఉన్నాం కనుక ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నాం కనుక ఇక్కడ మామూలుగా సహజ స్థితిలో వర్షాలు ఎక్కువ పడవు ఇండియాలో కాకుండా. అందుకని ఇక్కడ వాళ్ళకు ఒక పేరు చెప్తారు. దాన్ని మర్సీ అంటారు అన్నమాట. ఎలాగైతే మనం భగవంతుడికి భోగం అర్పించి భగవంతుడు అది స్వీకరించాక తిన్నప్పుడు ప్రసాదం అని ఎలా చెప్తాం, ప్రసాదం అంటే మర్సీ, దయ కదా. అలాగే వర్షం అనేది కలిగినప్పుడు అది మర్సీ అంటారు అన్నమాట. ఎందుకంటే వర్షం ఎక్కువ కనుక ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఒక ఆత్మిక కృప మరియు దయకు వర్షం ఒక ప్రతీకగా నిలిచింది. అలాగే ఆ రోజుల్లో రేపల్లెలో అనండి కానీ శ్రీవెల్లిపుత్తూరులో కానీ ఇక్కడ సాంస్కృతిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఉన్న వాళ్ళందరూ ఉమ్, పాడి పంట మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి గనక వర్షం అనేది వాళ్ళ జీవితాల్లో చాలా చాలా ముఖ్యమైన ఆ, ప్రకృతి యొక్క రూప అన్నమాట. తర్వాత తపస్సు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఈ స్నానం ఆడించి తపస్సు ఈ వ్రతము నోముకి చేయాలి. అంటే ఈ తపస్సు నోము చేసినప్పుడు నోము ఒక తపస్సు లాంటిది. దాని యొక్క ప్రాముఖ్యతని ఆండాళ్ళ తల్లి వివరిస్తుంది. ఎలా అలంకరణ, నదిలో స్నానం చేయడం, సాంప్రదాయాల ప్రకారంగా జరిగించడం, ఏది చేయాలో ఏది చేయకూడదో గుర్తు తెచ్చుకోవడం, ఇది ఆత్మీయ పరిశుద్ధత మరియు సామాజిక భక్తి ప్రదర్శనం తెలుస్తుంటే అలా చేయటం వల్ల మనకి మన ఆత్మ శుద్ధియే కాకుండా మనం అలా చేస్తున్నామని చూసిన వాళ్ళకి ఒక ఒక ఏదో ఒక భక్తి వాళ్ళలో కూడా ప్రజ్వలమవుతుంది సామాజిక భక్తి ప్రదర్శన. అందుకని ఒకప్పుడు కొందరు అంటారు, మీరు కంటిమాల ఎందుకు వేసుకెళ్తున్నారు, తిలక్ ఎందుకు వేసుకెళ్తున్నారు, ఇలా బట్టలు ఎందుకు కట్టుకుంటున్నారని. అంటే అది మనకి అది కట్టుకున్నప్పుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీని పెంచిన మనకి ఒక బాధ్యతని మనకి ఎప్పుడు గుర్తు పెట్టుకున్నా, అరే మనం కంటిమాల వేసుకున్నాము, తిలకం పెట్టుకున్నాము, ఇలా బట్టలు వేసుకున్నాం అంటే మనకి ఏదో ఒక తెలియకుండానే మనకు ఒక బాధ్యత అంటూ మన గుండెల్లో ఉంటుందన్నమాట. అలాగే మనల్ని ఇచ్చిన వాళ్ళకు కూడా ఏదో ఇతనికి కొంచెం ఏదో భక్తి చేస్తున్నాడో, భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో, భక్తి చేయాలని అనుకుంటున్నాడో, ఏదో కొంచెం సత్పురుషుడిలాగా ఉన్నాడు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళలో ఉండే భక్తి కూడా జాగృతం అవుతుంది అనే సిద్ధాంతంతోనే మనం అలాగా బయటకి వస్తుంటాం అనమాట వీలైనంత వరకు. అందుకనే మనకి వీలైనంత వరకు ఆ యొక్క ఎక్స్టర్నల్ డ్రెస్సింగ్, ఎక్స్టర్నల్ ఎటికేట్ అంటారు కదా, అది కూడా దానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. కానీ కేవలం అదే భక్తి కాదు, కానీ దానివల్ల మనల్ని చూసి భగవంతుడిని గుర్తుపెట్టుకునే వాళ్ళు, భగవంతుడిని చూసినప్పుడు మనల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎక్కువైతారు కాబట్టి తపస్సులో ఈ సామాజిక దృక్పథం కూడా ఉంటుందన్నమాట. తరువాత ఇక్కడ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఈ యొక్క భాషణంలో కృష్ణుని మానవీయ లక్షణాలు అంటే కృష్ణుని యశోద బిడ్డ కింద
ఆ యశోద కృష్ణుడి తల్లిలాగా ఆ ఆ ఆ జీవితాన్ని, ఆ జీవిత రంగాన్ని ప్రస్తావించడం ద్వారా ఆండాళ్ తల్లి కృష్ణుడు భక్తులకు చాలా అందుబాటులో ఉన్నాడు. ముఖ్యంగా భగవంతుడు కృష్ణుడి రూపంలో వచ్చినప్పుడు, కృష్ణుడి స్వరూపాన్ని చూపెట్టినప్పుడు చాలా సౌలభ్యంగా ఉంటాడు. కృష్ణుడు మనుషుల్లాగా పెంపకం పొందడం వల్ల అతని పట్ల మనకి మరింత సన్నిహిత సంబంధం కలుగుతుందని తెలియజేస్తాం. అంటే మనం కూడా అలాంటి భావంతో మనం ఉండగలిగితే మనం కూడా భగవంతుడు మనకి దగ్గరవుతాడు. భగవంతుడి సాన్నిధ్యం గాని, భగవంతుడితో ఉండే భాగస్వామ్యం గాని, ఆ తత్వం మనలో పెరుగుతుంది. ఎందుకంటే మనకి దామోదర లీలలో సుఖదేవ్ సుఖదేవుడు పరీక్షితుడికి దామోదర లీలంతా చెప్తూ, ఇలా కృష్ణుడు తప్పు చేశాడు, యశోదామాయి వెళ్ళి దగ్గరకు వెళ్ళి కృష్ణుడు పట్టేసుకుంది పట్టేసుకుంది ఏం చేయబోతోందని పరీక్షితుడికి ఆ ఉత్సుకత పెరిగినప్పుడు, మరి కృష్ణుడు ఏంటి ఎవరు? చిన్న పిల్లవాడు ఆ చిన్న పిల్లవాడిలా కనిపిస్తున్నాడు కానీ కృష్ణుడు ఎవరు అని కూడా మళ్ళీ పరీక్షితుడికి సుఖదేవ గోస్వామి అక్కడ చెప్తారు. అంటే ఇది చెప్పాలి అనేది అవసరం లేదు అక్కడ. ఎందుకంటే కృష్ణుడు తప్పు చేశాడు, తల్లిలా కృష్ణుడు యశోద కృష్ణుడి వెంబడించి కృష్ణుడు పట్టుకుంది. ఇప్పుడు కృష్ణుడికి ఏదో శిక్ష వేయబోతోంది అని చెప్పే తరుణంలో ఒక మంచి శ్లోకం చెప్తారు. నా చాంతర్ నా బహిర్యస్య నా పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగత్యో జగత్యయ. అంటే ఇతనికి ముందు లేదు వెనకాల లేదు, అంతా ఈయనే, సర్వవ్యాపి ఈయన, జగత్యో జగచ్చయ, జగత్లన్నింటినీ పాలించేవాడు, వాళ్ళన్నింటినీ సృష్టికర్త ఈయన. ఆయన తప్పు చేశాడట, ఈవిడ ఉరుక్కుంటూ వెళ్ళి పట్టిందంట. మరి పట్టి ఏం చేసింది, ఎలా చేసింది? కట్టేసింది. కానీ ఎలా కట్టగలిగింది? నచాంతర్ నా బహిర్యస్య నా పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిష్టాంతే జగత్యో జగచ్చయ. అలాంటి అతను ఎట్లా కట్టేసింది అంటే తం మత్ ఆత్మజం అవ్యక్తం ప్రత్యలింగం అదోక్షరం గోపికో ఉల్కలే ధామ్న భవంత ప్రాకృత్యత. తం మత్ ఆత్మజం అవ్యక్తం. ఆవిడకి ఏంటంటే కృష్ణుడు అంతకు ముందు కూడా కొన్ని అప్పటికే లీలలు చేసిన మహిమలు చూపెట్టినా కూడా అవన్నీ మర్చిపోయి కృష్ణుడు కేవలము తన పుత్రుడు, తనకు బాగా నచ్చిన పుత్రుడు, తను బాగా ప్రేమించే పుత్రుడు, తనకి బాగా ప్రేమనిచ్చే పుత్రుడు అని తెలుసుకుని తం మత్ ఆత్మజం, వీడు నా కొడుకే, మృత్యులింగం అధ్యక్షం, కేవలం ఒక సాధారణ మామూలుగా అందరిలాగా ఉండే బాలకుడే, నా వాడు తం మత్ ఆత్మజం. అందుకనే గోపిక నచాంతర్ నా బహిర్యస నా పూర్వం నాపి చాపరి లాంటి కృష్ణుని ఈజీగా కట్టేసిందయ్యా అంటూ సుఖదేవుడు పరీక్షితుడికి చెప్తున్నాడు అనమాట. అంటే ఈ శ్లోకం వల్ల మనం ఈ ఈ ఈ యొక్క దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆ భగవంతుడు స్వరూపంలో ఆ భగవంతుడి యొక్క లీలల్ని తలుచుకుంటూ ఆ స్వరూపాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనకి భగవంతుడితో ఉండే సంబంధం బాగా పెరుగుతుంది అనమాట. అందుకని కృష్ణుడు కూడా శ్రీమద్ భాగవతంలో ఒక చోట చెప్పడం జరుగుతుంది. తను ఎందుకు వస్తారో ఈ భూప్రపంచంలోకి, అనుగ్రహాయ భక్తాన మానుషం దేహమాస్థిత భజతే తాదృశ క్రీడ యశ్రుత్వ తత్పరో భవేత్. అలా భగవంతుడు భక్తులకి అనుగ్రహం చేయడానికి కొరకు వస్తారు. ఎన్నో క్రీడలు ఎన్నో లీలలు చేస్తారు. ఆ లీలలు చేయడం ద్వారా భగవంతుడి యొక్క స్వరూపాన్ని భక్తులు తెలుసుకొని సౌలభ్యం పెంచుకుంటారు. ఆ పెంచుకోవడం వల్ల భగవంతుడికి ఇంకా సన్నిహితులైతారు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పాచురంలో కృష్ణుడిని అలా తలుచుకోవడం, ఎందుకంటే మొదటి కృష్ణుని ఒక ఈ వైభవపేతంగా మొదటి పాశంలో తలుచుకుంటే, మహావిష్ణువుగా రెండో పాశంలో చూసుకుంటే, మహాశక్తిమంతుడుగా మహాకరుణామూర్తిగా మూడో పాశంలో తెలుసుకుంటే, ఇక్కడ యశోద యొక్క ముత్తు బిడ్డలాగా తెలుసుకున్నారు. అందుకనే ఇంగ్లీష్లో కూడా గర్వరహితంగా ఎప్పుడైతే మనకి మన జీవితంలో మన భక్తి ప్రస్థానంలో మనం ఈ విషయాలనంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెండు స్టేట్మెంట్ ని గర్వరహితంగా తలుచుకుంటామో అది మనకి భక్తిలో ముందరకు తీసుకొస్తుంది. కృష్ణ ఈజ్ మైన్, ఐ ఆమ్ కృష్ణ. కృష్ణుడు నావాడు, నేను కృష్ణుడు వాడిని అని తెలుసుకుంటే, కృష్ణుడు నావాడు, నేను కృష్ణుడిని అంటే కృష్ణుడు నాకే ఉన్నాడు, నేను కృష్ణుడికే ఉన్నాను. కృష్ణ ఇస్ మైన్, ఐ ఆమ్ కృష్ణాస్ అని చెప్పుకుంటే అది ఒక కృష్ణ కాన్షియస్నెస్ అంటాం కదా, ఆ కృష్ణ చేతనలో ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ యొక్క మాట చెప్పినప్పుడు
మనలో ఏ పాటి గర్వం కూడా ఉండకూడదు అని కూడా పెద్దలు చెప్తారు. తర్వాత ఇది ఒక వింతైన మితమైన వర్షానికి ప్రార్థన. అంటే ఆవిడ ఏమని చెప్పారు? ఆ పర్జన్యుడు వచ్చి సముద్రంలో మునిగి తేలు మునిగిపోయి మొత్తం తాగేసి వర్షాన్ని కురిపించు, అలా అయిపో ఇలా అయిపో అని చెప్పారు. కానీ ఆ వర్షం కురిపించేటప్పుడు కూడా ఎలా, ఇక్కడ ప్రిస్క్రిప్షన్ ఎలా కావాలో కూడా ఆవిడ మళ్ళీ ఈ ప్రార్థనలో చెప్తుంది. అదే ఈ వింతైన ప్రార్థన ఇది. అంత సముద్రాన్ని అంతా తాగేసిన ఈ పర్జనుడు వర్షదేవుడు అట పైకి వెళ్ళినప్పుడు వర్షాన్ని ఎలా కురిపించాలంట? అతి వర్షం కురయకుండా చిన్న రంధ్రాలు నీటిలో నుండి కప్పలు ఆడుకున్నంత వరకే వర్షం పడాలంట. ఈ కోరిక జీవనంలో మనకి సంతులనము, నిగ్రహము మరి అయిన సరి అయిన ఆశీర్వాదాల ఆవశ్యకతని చెప్తుంది. అంటే ఎంత కావాలంత మోడరేషన్ అని తెలుగులో ఇంగ్లీష్లో చెప్తారు కదా. మనకి 6వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకం వస్తుంది. అదేంటంటే అదేంటమ్మా ఆ, అది మోడరేషన్ లో వస్తుంది 6వ అధ్యాయం. యుక్తాహార విహారస్య అంటే యుక్తంగా ఆహారం యుక్తంగా తీసుకోవాలి మోడరేషన్ తో. విహారం కూడా అంటే మనకు ఉన్న ఎంటర్టైన్మెంట్ కావాలి సరదాగా ఏదైనా ఉండాలనుకుంటే కూడా మోడరేషన్ తో చేసుకోవాలన్నమాట. అలా అంటే ఈ వానలు కురిపించు, కానీ ఇలాంటి వానలు కురిపించు, నీకు ఇష్టం వచ్చినట్లు వానలు ఇవ్వడం కాదని. తర్వాత కప్పల యొక్క సంకేతం అంటే మనకి మామూలుగా మన దేశాలు భారతీయ దేశాల్లో చూసుకుంటే కప్పలు రావటం అనేది, కప్పలు ఎక్కువగా కనబడుతున్నాయంటే వర్షం వస్తుందో వర్షాలు మొదలయ్యాయో అని సూచిస్తాయి. కానీ ఈ కప్పలు చేసే సంతోషకరమైన శబ్దాలు భజనలతో పోల్చబడ్డాయి. ఇది చాలా వింత అయిన ఉపమానం. అంటే కప్పలేంటి, కప్పలు చేసే శబ్దం సాధారణంగా చెప్పుకుంటే ఈ కప్పలు చేసే శబ్దం వల్లనే కప్పల్ని తినే జంతువులు కప్పల దగ్గరకు వచ్చి కప్పల్ని తినేస్తాయి అని. కప్పల్ని మనకి ఏం చెప్తారంటే ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, ఆ చిన్న పెద్ద చూసుకొని మాట్లాడాలి మనం, అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడితే మనకి ముప్పు వస్తుంది, కప్పలకి ఆ ఉదాహరణతో పోలుస్తారు. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఒక వైపరీత్యంతో ఆ ఉపమానంలో కప్పలు సంతోషకరంగా ఉంటే ఆ శబ్దాలు కప్పలు చేస్తే అవి భక్తుల భజనలతో ఆవిడ పోల్చారు. తర్వాత ఈ మనకి ఇంకొకటి ఆండాళ్ళ తల్లి ఏం చెప్పారంటే ఈ ప్రకృతి అంటే వర్షము ప్రకృతి చాలా అవినాభావ సంబంధం ఉంది కదా. ఆండాళ్ళ తల్లి భక్తి మరియు వర్షం మధ్య ఉన్న సారూప్యతను చాలా అందంగా చూపెట్టారు. అంటే సామాజిక శ్రేయస్సు కొరకు ప్రకృతిపై ఆధారపడి ఉండడం చాలా ముఖ్యం. ఎలాగైతే ఆవిడ కూడా తన యొక్క నోముని చేయాలి అంటే, మార్గశీర్ష మాసం స్నానం చేయాలి అంటే పవిత్రమైన ఫ్రెష్ వాటర్ కావాలి గనక ఆ పర్జన్య దేవుడి మీద ఆధారపడుతున్నారో, అలాగే సామాజిక శ్రేయస్సు ప్రకృతిపై ఆధారపడి ఉండటం దైవానుగ్రహం వాటిని కలిగించగలదనే భావనని మనం పెంచుకోవాలి. అంటే మనం ఏదైనా ఎప్పుడైనా ఈ యొక్క భక్తిలో ముందరికి వెళ్ళాలి. భక్తిలో మనకు ముందరకు వెళ్ళడానికి కావలసిన పరికరాలు, సామగ్రి, మనకి అనుకూల పరిస్థితులు మనంతట మనకి రావు. అవి కేవలము భగవంతుడి అనుగ్రహం వల్లనే వస్తాయి. అవి భగవంతుడి అనుగ్రహం ఎలా వస్తుంది? ప్రకృతితో ముడిపడి ఉన్న పరిస్థితులను తీసుకురావడం వల్ల మనకి వస్తాయి. అంటే ఈ తిరుప్పావై 4వ పాశురం భక్తి, ప్రకృతి మరి సామాజిక సమతుల్యత మధ్య ఉండే సమ్మేళనాన్ని ఒక వర్ష రూపంలో శ్రీకృష్ణుని అనుగ్రహం భౌతిక సంతృప్తిని ప్రసాదిస్తూ, అలాగే ఆధ్యాత్మిక పురోగతి మనకి ఎలా ఉంటుంది అని చెప్పడం వల్ల ఈ యొక్క పాశురం యొక్క విశేషం అన్నమాట. అయితే ఈ పాశురాన్ని ఇంకొక దృష్టికోణంతో కూడా చెప్తారు. ఈ పాశురం ఎంతైంది? ఈ పాశురాన్ని ఒక ఆచార్య పాశురం కింద కూడా చెప్తారు. ఎందుకంటే మేఘాలని ఒక ఆచార్యులతో పోల్చడం అయితే, ఆ మేఘాలు మనకి వర్షాన్ని ఎలా ఇస్తాయి అంటే సముద్రంలోంచి ఉప్పు నీరు త్రాగి వాటిని జీర్ణం చేసుకొని మనకి మంచినీరు ఎలా ఇస్తాయో, ఆ ఆచార్యులు కూడా మన యొక్క కోరికలు, మన యొక్క అవసరాలు తెలుసుకొని మనం వాళ్ళని మనం వాళ్ళ చెరువుకెళ్ళి వాళ్ళ సాన్నిధ్యంలో వాళ్ళు శరణు వేడుకొని వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళు మనకి ఏదైతే కావాలో మన ఆధ్యాత్మిక జీవితం మనం ఎలా ముందరికి తీసుకువెళ్ళగలుగుతామో
అది వాళ్ళు ఇస్తారన్నమాట. వాళ్ళకి అది ఎంత కష్టమైనా, వాళ్ళకి ఎంత ఇచ్చినా తృప్తి అది లేకపోయినా మనకి ఏది కావాలో అదే ఇస్తారు. అందుకనే ఆచార్యులు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వెళ్ళారనుకోండి, వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అదే మాటలతో వాళ్ళకుండే ఫ్రీక్వెన్సీతోనే ఇస్తారు. ఇప్పుడు మనం కూడా ఇస్కాన్లో చూస్తుంటాం, ఎవరైనా పెద్ద పెద్ద ఆచారాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే పక్కన కొంచెం జరిగి ఒక్కొక్కళ్ళని ఎలా వాళ్ళు చేస్తున్నారని చూస్తే చాలా వింతగా ఉంటుంది. కొందరు వచ్చినప్పుడు వాళ్ళతో మామూలుగా వాళ్ళు భౌతిక విషయాలే మాట్లాడుతుంటారు. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉద్యోగం చేస్తున్నారు? మీ బిజినెస్ బాగుందా? పిల్లలు బాగున్నారా? పిల్లలు ఎక్కడున్నారా? అలా అవే అడుగుతారు ఏమిటో. కానీ కొంతమంది వచ్చినప్పుడు నీ సాధన ఎలాగుంది? నీ సర్వీస్ ఏం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇలా సరిగ్గా చెయ్యాలి అని చెప్తారు. ఒకే కాంగ్రిగేషన్లో దగ్గర దగ్గర ఉన్న భక్తులు, ఒకప్పుడు ఒకే ఇంట్లో ఉన్న భక్తులకి ఎవరెవరితో ఎలా మాట్లాడాలో, ఎవరెవరికి ఏం చేయాలో, ఎవరెవరికి ఎలా చెప్పాలో అనేది వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఈ మేఘాలు కూడా నీటిని, సముద్రం నీటిలోంచి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎలా ఇవ్వాలి, ఎక్కడెక్కడ వేసి ఏ పంటలు పండుతాయని తెలుసుకున్నదట్లు ఆచార్యులు కూడా మనకి ఆ భగవత్ భక్తిని, భగవద్భక్తులు అనే మార్గాల్ని ఇస్తారు. కాబట్టి ఇక్కడ వాన, మేఘము, పర్జన్యుడు, భగవంతుడు పర్జన్యుడు వరుణ దేవుడిని ఆండాళ్ళ తల ఒక వింతైన ప్రక్రియలో ఎలా ప్రార్థించిందో చూపెడుతూ మనకి ఆచార్య వైభవం, ఆచార్య యొక్క గొప్పతనాన్ని బాగా ఆ, చెప్పారనమాట. అందుకని ఈ ఈ ఈ సందర్భంలో మనం ఈ ఈ యొక్క పాశురాన్ని 5 నిమిషాలు ఉంది కాబట్టి ఒక తాత్విక దృష్టికోణంతో కూడా చూస్తే వర్షాలను సముద్రాలను నియంత్రించేవాడుగా భగవంతుని ప్రార్థిస్తుంది. అంటే ఈ శ్లోకం సృష్టిలో సహజ వనరులు జీవనాధారాలు అన్నీ దైవానుగ్రహంతోనే ముడిపడి ఉన్నాయన్న సంగతిని ఆండాళ్ళ తల్లి నిర్దిష్టంగా పర్జన్య దేవుడిని భయపెట్టేలాగా చెప్పినా కూడా దైవానుగ్రహంతోనే ఈ సహజ వనరులు మనకి వస్తాయి. ఆ సహజ వనరులు అనే వర్షాలు పంటలు వచ్చినప్పుడే మనకి అన్ని వసతులు వస్తాయి. అంటే దైవ కృపతోనే వస్తాయి అని మనం గ్రహించడం అన్నమాట. అంటే మానవ జీవనము, ప్రకృతి, దైవ సంకల్పం అన్ని అన్నిటికీ ఒక నిగూఢమైన సంబంధం ఉందని మనం గ్రహించాలి. అవి గ్రహిస్తూ మానవ ప్రయత్నాలకు పరిమితులు ఉన్నాయి. వాటిని దాటి అనుగ్రహం అందించేవాడు భగవంతుడే. ఎందుకంటే భూమి గాని, గాలి గాని, వాయువు గాని వేటిని మనం డైరెక్ట్గా మనంతట మనం సృష్టించలేం. అవన్నీ భగవంతుడే ఇస్తాడు. అలా ఇస్తాడు. అవి ఇస్తేనే మన జీవన శైలి ముందరికి వెళ్తుంది. మన ప్రయత్నాలకు పరిమితులు ఉన్నాయి అని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో అప్పుడు మనలో ఉండే అహంకారం తగ్గి మనకి శరణాగతి, భగవంతుడి మీద శరణాగతి ప్రతి ఒక ఆ శరణాగతి యొక్క ఫీలింగ్, భావన పెరుగుతుంది. ఎప్పుడైతే అది పెరిగిందో అప్పుడే మనకి ఆచార్య కృప వస్తుంది. అంటే మనకి ఆచార్యుడి మీద కృప, ఆచార్యుల యొక్క కృప రావాలి అనుకున్నా కూడా మనం ఆ భగవంతుడి యొక్క ఆ ఆ ప్రవృత్తి, ఆ భగవంతుడి యొక్క శక్తిని మనం చూసుకోవాలంటే ఇవి మనకి అదుపులో లేని అంశాలు. నీరు, భూమి, వాయువు అని ఎప్పుడైతే మనం ఎంత బాగా తెలుసుకుంటామో అంత బాగా మనలో అహంకారం తగ్గి మనకి అనుసంధానం అనేది పెరుగుతుంది. అప్పుడు అది మనకి ఒక మార్గనిర్దేశం అవుతుంది. అప్పుడు భగవంతుని శరణు వేడాలనే ఆలోచన మనకు వస్తుందని ఆండాళ్ళ తల్లి ఇన్ని ఉపమానాలతో ఆ ఆ పర్జన్య దేవుడితో సంభాషణ చెప్తున్నట్లు మాట్లాడుతూ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పి మాకు ఇది స్నానం చేయడానికి కావాలి అని అంతంలో చెప్పి మనకి ఇన్ని విషయాలు చెప్పారన్నమాట. అందుకని ఈ యొక్క ఈ దీంట్లో ఇందాక చెప్పినప్పుడు ఇది ఆచార్య ఆచార్యులకు సంబంధించిన శ్లోకం కింద ఒక వింతైన ప్రార్థన ప్రక్రియ కింద కూడా మనకి ఆ చెప్తారనమాట. అందుకని ఈ పాశురాన్ని, 4వ పాశురాన్ని మనం తలుచుకున్నప్పుడు ఆండాళ్ళ తల్లి పర్జన్య దేవుడితో ఎలా సంభాషించింది, తనకి కావాల్సింది ఎలా క్లియర్గా చెప్పగలిగింది, తన మనం మానవులకు ఉండే పరిధులు ఏమిటి, పరిమితులు ఏమిటి అని తెలుసుకొని భగవంతుడి ఇచ్చే వనరుల మీద మనం ఎలా భగవంతుడి కృప
గుర్తించాలి. అలా గుర్తించి వాటిని ఆ వనరులని మనం ఒక బాధ్యత రహితంగా బా బాధ్యత బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతతో మనం వాటిని ఉపయోగించుకుంటే అవి మన భక్తి మార్గంలో మనం ఎలా ముందుకి సాగనంపుతాయనేది మనం బాగా తెలుసుకోవాలి. అంటే మామూలుగా భక్తినంతా పక్కన పెట్టి కేవలము ఇదొక ఒక లిటరేచర్, ఒక సాహిత్యం కింద కూడా చూసి ఈ యొక్క పాశురాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ పాశురాల్లో ఎక్కడో సస్టైనబిలిటీ ప్రిన్సిపల్ ఉంది. ఆండాళ్ళ తల్లి ఇప్పుడు మన ఈ రోజుల్లో చెప్తారు కదా, ఈ ప్రకృతి వనరులను మనం ఎలా రక్షించుకోవాలి, ప్రకృతి వనరులు మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈ పాశురం ఆ ఆ యొక్క దృష్టికోణం కూడా భక్తిని పూర్తిగా పక్కన పెట్టి మామూలుగా సామాజిక దృష్టికోణంతో కూడా చూసిన ఈ పాశ్రంలో ఎన్నో నిగూఢమైన సత్యాలు, ఎన్నో మంచి విషయాలు, మనని మన ప్రకృతిని సరిగ్గా రక్షించుకునే సాంప్రదాయం, రక్షించుకోవాలి అనే స్ఫూర్తి కూడా ఈ యొక్క పాశ్రంలో మనకి కనబడుతున్నాడు. కేవలం భక్తే కాకుండా తాత్విక దర్శనం, సామాజిక నిదర్శనం కూడా మనకి ఈ పాశ్రంలో కనబడుతూ ఒక ఆచార్య యొక్క వైభవం ఈ పాశురంలో మనకి కనబడుతుంది అనమాట. అందుకని ఒక్కసారి మళ్ళీ అదే ఈ యొక్క ముఖ్య అంశాన్ని తలుచుకుంటూ ఈ పాశురాన్ని ఒకసారి మళ్ళీ మనం పడుకుందాం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைக்கரவே ஆழியில் புக்கு முகந்து கொழுவார் தேரி ஊழி முதலன் ஒரு அம்போல் மெய்கரத்து பாரியந்தோளுடை பற்பனாவன் கைகள் ஆழி போர் மின்னி வரம்பு போன்றதறிந்து ராராதே சாங்கம் உரைத்த சர்மலை போல் வாழல்கனில் பைத்திடாய் நாங்களும் மாறிட நீராட வல்லினேலோரும்